శివరాత్రి ఎవరి కొంప ముంచనుంది? ఇదేంది ఈ హెడ్డింగ్ పరమార్థమైంది శ్రీనివాస? ఏం లేదు, శివరాత్రి తెల్లారే పోలింగ్. శివాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని ఉపవాసాలు వదిలేసేసరికి పుణ్యకాలం కాస్త ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు? వేస్తారా? వేయరా? నేనొక్కడిని వేయకపోతే రిజల్ట్ తారుమారవుతుందా అనే అనాసక్తి అందరినీ ఆవహిస్తే ఇక అంతే సంగతులు. పోలింగ్ పర్సెంటేజ్ డమాల్ ఉంటుంది. ఈ పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి మేలు చేస్తుంది, మరెవరికో చెడు చేసి పెడుతుంది. వారెవరు? అందుకే అన్నాను శివరాత్రి ఎవరి కొంప ముంచనుందని. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజీ 70% లోపు నమోదయ్యింది. ఇప్పుడు 50% కూడా దాటుతుందా లేదా అనే అనుమానాలు ఆయా పార్టీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే పోలింగ్ పెరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందని అనుకుంటారంతా. కానీ ఇక్కడ పోలింగ్ శాతం పెరిగితే బీజేపీ అభ్యర్థికే మేలు అని అంచనాకు వచ్చారు బీజేపీ శ్రేణులు. అందుకే శివరాత్రి మా కొంప ముంచుతుందా అని కూడా ముందే అనుకుంటున్నారు. అంటే ఈ లెక్కన బీజేపీ అంచనా ప్రకారం పోలింగ్ శాతం తగ్గనుంది. అది కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చనుంది. ఇప్పుడు ఇదే ముచ్చట కొనసాగుతుంది అంతటా. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడనే ప్రచారం జోరందుకున్నది. 2వ స్థానంలో బీసీ అభ్యర్థి ఉండగా మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడట. మరి శివరాత్రి ఎవరి కొంప ముంచనుందో చూడాలి. ఎవరికి దండలు వేయనుందో, ఎవరికి దండించనుందో ఉత్కంఠ కొనసాగుతున్నది.